Hello everyone, welcome to my channel. Today we are going to explain full explanation of one word substitution. ఇలా నేను చెప్పినట్టు చదివితే ఖచ్చితంగా 1 మార్క్ వస్తుందండి. నేను ఒక 4 టాపిక్స్ చెప్తున్నాను. ఆ 4 టాపిక్స్ బాగా నేర్చుకోండి. ఇది లాంగ్ వీడియో అనమాట. షార్ట్ వీడియోస్ కూడా ఉన్నాయి. అవి డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఇప్పుడు మనం చూసేద్దాం. One word substitution means using a single word in a place of group of words. For example, a person who love teaches, అదేమో టీచర్ అంటారనమాట. ఏంటంటే సింగిల్ వర్డ్ ఇన్ ఏ ప్లేస్ ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్స్లో ఒక సింగిల్ వర్డ్ని మనం ప్లేస్ చేసినట్లయితే దాన్ని వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అంటాం అనమాట. ఈజీ డెఫినేషన్ ఏంటంటే మెనీ వర్డ్స్ కన్వర్టెడ్ ఇంటూ వన్ వర్డ్. అంటే ఏ పర్సన్ హూ టీచర్స్ అనే కాదు, హూ లవ్ పెయింట్స్ దాన్ని పెయింటర్ అంటారు. అలాగా మెనీ వర్డ్స్ కన్వర్టెడ్ ఇంటూ వన్ వర్డ్ని వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అంటారు అనమాట. ఓకే, ఏ స్పీచ్ గివెన్ వితౌట్ ప్రిపరేషన్ దాన్ని ఎక్స్టెంపోర్ అంటారు. ఓకే, ఇది మెనీ వర్డ్స్లో ఉంది, అది సింగిల్ వర్డ్లో కన్వర్ట్ అయింది కాబట్టి ఇది వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అయింది. వన్ హూ స్టడీ బర్డ్స్ని ఆరెంథాలజిస్ట్ అంటారనమాట. ఓకే, కిల్లింగ్ ఆఫ్ మెనీ పీపుల్ ఇన్ ఏ పర్టిక్యులర్ గ్రూప్ దాన్ని జెనోసైడ్ అంటారనమాట. ఏ పర్సన్ హూ లవ్ బుక్స్ బాబ్లియోఫైల్ అంటారనమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డాక్టర్స్ అనమాట. డిఫరెంట్ గ్రూప్స్ ఆఫ్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ఉంటాయన్నమాట. దాంట్లో ఫస్ట్ వన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డాక్టర్స్. ఓకే, కార్డియాలజిస్ట్ హార్ట్ స్పెషలిస్ట్ గుండెకి సంబంధించిన ఆయన, డెర్మటాలజిస్ట్ స్కిన్ స్పెషలిస్ట్, న్యూరాలజిస్ట్ బ్రెయిన్ అండ్ నర్వ్ స్పెషలిస్ట్ బ్రెయిన్ అను నాడీ కణాలకు సంబంధించిన ఆయన, పెడిట్రిషియన్ చైల్డ్ స్పెషలిస్ట్, ఆర్థోపెడిస్ట్ బోన్ స్పెషలిస్ట్, ఆంకాలజిస్ట్ అంటే క్యాన్సర్ స్పెషలిస్ట్, ఆప్థమాలజిస్ట్ అంటే ఐ డాక్టర్ ఐ స్పెషలిస్ట్ తెలిసిందే కదా. ఓకే, డెంటిస్ట్ అంటే టీత్ డాక్టర్, సైకియాట్రిస్ట్ అంటే మెంటల్ డాక్టర్, వెటర్నరియన్ అంటే యానిమల్ డాక్టర్. ఇవన్నీ మనకి తెలిసినయే. నేను షార్ట్ వీడియోస్లో కూడా ఇవి అప్లోడ్ చేశాను. ఇవి చాలా బాగా చదువుకోండి, 1 మార్క్ చాలా ఇంపార్టెంట్. ఓకే, ఆబ్జెక్టివ్ టైప్ ఉంటాయి, బట్ మీరు చదువుకుంటే మంచిది. ఓకే, సెకండ్ టైప్ వచ్చేసి ఫీల్డ్స్ ఆఫ్ స్టడీ. ఆర్థోపెడిస్ట్, ఆర్కియాలజీ స్టడీ ఆఫ్ ఏన్షియంట్, ఆరెంథాలజీ స్టడీ ఆఫ్ బర్డ్స్, ఎంటమాలజీ స్టడీ ఆఫ్ ఇన్సెక్ట్స్, జువాలజీ అంటే స్టడీ ఆఫ్ యానిమల్స్ అంటే యానిమల్స్ గురించి స్టడీ చేయడం, బర్డ్స్ గురించి స్టడీ చేయడం. ఓకే, స్టడీ ఆఫ్ హ్యూమన్స్ని ఆంథ్రోపాలజీ అంటారనమాట. ఓకే, ఫిలాలజీ అంటే స్టడీ ఆఫ్ లాంగ్వేజెస్, సిస్మాలజీ అంటే స్టడీ ఆఫ్ ఎర్త్క్వేక్స్ అంటే భూకంపాల గురించి కూడా స్టడీ చేస్తారు, దాన్ని సిస్మాలజీ అంటారు. ఫిలాలజీ అంటే స్టడీ ఆఫ్ లాంగ్వేజెస్ అంటే లాంగ్వేజెస్ని కూడా స్టడీ చేస్తుంది, దాన్ని ఫిలాలజీ అంటారు. మెట్రాలజీ అంటే స్టడీ ఆఫ్ వెదర్. ఆషినోగ్రఫీ అంటే స్టడీ ఆఫ్ ఆషన్స్ అంటే సముద్రాల గురించి దాని గురించి స్టడీ చేస్తారు, వెదర్ గురించి స్టడీ చేస్తారని మెట్రాలజీ అంటారు. ఈ రెండిట్లో కలిపి ఇంపార్టెంట్ 1 మార్క్ ఆబ్జెక్టివ్ టైప్ బిట్స్ అనమాట. నేను అన్నీ వెతికి టెక్స్ట్ బుక్ కూడా వెతికి ఆన్సర్స్ మొత్తం రెడీ చేశాను అనమాట. ప్లీజ్ చెక్అవుట్ చేయండి. ద డెలిబరేట్ కిల్లింగ్ ఆఫ్ ఏ లార్జ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ దాన్ని జెనోసైడ్ అంటారు. జెనోసైడ్ అని చాలా ఇంపార్టెంట్ అండి, చాలా 4 టైమ్స్ రిపీట్ అయి ఉంటుంది ఇది. ఓకే, ప్లీజ్ చెక్అవుట్. ఏ పర్సన్ హూ లవ్ బుక్స్ దాన్ని బాబ్లియోఫైల్ అంటారు. ఇందాకలు చెప్పినట్లు అది ఇంట్రొడక్షన్లో చెప్పారు కదా అది. ద డెలిబరేట్ కిల్లింగ్ ఆఫ్ లార్జ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ జెనోసైడ్ అనేది చాలాసార్లు రిపీట్ అయింది. మీరు చాలా చూసుకోండి, చాలాగా చూసుకోండి. ఓకే, 3 వచ్చేసి టైప్స్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ రూల్స్. మొనార్కీ అంటే రూల్ బై కింగ్ ఆర్ క్వీన్ అంటే రాజు రాణు పరిపాలించేదాన్ని మొనార్కీ అంటారు. డెమోక్రసీ అంటే రూల్ బై పీపుల్, ప్రజాస్వామ్యం అంటారు దీన్ని. ఆస్టియోక్రసీ అంటే రూల్ బై నోబెల్స్, ధనవంతులు గొప్ప కుటుంబం వాళ్ళు పరిపాలించేదాన్ని ఆస్టినోక్రసీ అంటారు. ప్లూటోక్రసీ అంటే రూల్ బై వెల్తీ అంటే ధనవంతులు పరిపాలించేదాన్ని.
ఆలిగార్కీ అంటే రూల్ బై ఎ ఫ్యూ, కొద్దిమంది పాలన అంటారు. ఆటోక్రసీ అంటే రూల్ బై వన్ అబ్సల్యూట్ రూలర్, అంటే ఒక జాతికి సంబంధించిన వాళ్ళు రూల్ చేయడాన్ని ఆటోక్రసీ అంటారు. థియోక్రసీ అంటే రూల్ బై రిలీజియన్, మత పెద్దలు మతస్వామ్యం పరిపాలించేదాన్ని థియోక్రసీ అంటారు. బ్యూరోక్రసీ అంటే రూల్ బై అఫీషియల్స్. టెక్నోక్రసీ అంటే రూల్ బై టెక్నీషియల్ ఎక్స్పర్ట్స్, అంటే టెక్నీషియల్ ఎక్స్పర్ట్స్ అనేది రూల్ చేస్తారు. అనార్కీ అంటే అబ్సెన్స్ ఆఫ్ గవర్నమెంట్, అంటే గవర్నమెంట్ కానిది, అంటే ప్రభుత్వ రహిత అన్నమాట. ఇవి టైప్స్ ఆఫ్ గవర్నమెంట్స్ అండ్ రూల్స్ అన్నమాట. టైప్స్ ఆఫ్ కిల్లింగ్స్ కూడా ఉన్నాయన్నమాట. అవి చదివి తర్వాత ఇంపార్టెంట్ బిట్లోకి వెళ్ళిపోదాం. ఓకే, టైప్ 4 టైప్స్ ఆఫ్ కిల్లింగ్స్. సూసైడ్, కిల్లింగ్ ఆఫ్ వన్ సెల్ఫ్ అంటే ఆత్మహత్య. హిమోసైడ్ అంటే కిల్లింగ్ ఆఫ్ ఎ మ్యాన్, ఒక మనిషిని చంపడం, దీన్ని నరహత్య అని అంటారు. రెజిసైడ్, కిల్లింగ్ ఆఫ్ ఎ కింగ్, రాజుని చంపడం. ఫ్యాట్రిసైడ్ అంటే కిల్లింగ్ ఆఫ్ ఎ బ్రదర్, తమ్ముడినో అన్ననో చంపుకోవడం. ప్యాట్రిసైడ్ అంటే కిల్లింగ్ ఆఫ్ ఎ ఫాదర్, తండ్రిని చంపడం. మ్యాట్రిసైడ్ అంటే కిల్లింగ్ ఆఫ్ ఎ మదర్, తల్లిని చంపడం. జెనోసైడ్ అంటే మాస్ కిల్లింగ్ ఆఫ్ ఎ పీపుల్, అంటే చాలా జనసమూహాన్ని మొత్తాన్ని చంపేయడం. ఇన్ఫాంటిసైడ్ అంటే కిల్లింగ్ ఆఫ్ ఇన్ఫాంట్స్, అంటే శిశు హత్య అంటారు కదా అవి. పారాసైడ్ అంటే కిల్లింగ్ ఆఫ్ ఎ పేరెంట్ ఆర్ రిలేటివ్, అంటే పేరెంట్స్ని కానీ రిలేటివ్స్ని కానీ చంపడం. సోరోసైడ్ అంటే కిల్లింగ్ ఆఫ్ ఏ సిస్టర్. ఇప్పుడు ఇంపార్టెంట్ 1 మార్క్ ఆబ్జెక్టివ్ టైప్ బిట్స్ చూద్దాం అనమాట. ఇది ప్రాక్టీస్లో ఉన్నాయి. ఏ ఫార్మ్ ఆఫ్ ఏ గవర్నమెంట్ రూల్డ్ బై ఏ కింగ్ ఆర్ క్వీన్. నేనేం చెప్పా, మొనార్కీ అని చెప్పా. ఆప్షన్ బి అనమాట. ఆప్షన్స్ ఏం రాయలేదు, ఆప్షన్ బి అని పెట్టేసా. ద యాక్ట్ ఆఫ్ కిల్లింగ్ వన్ సెల్ఫ్ అంటే ఆత్మహత్యని ఏమంటారు, సూసైడ్ అంటారు. ఏ గవర్నమెంట్ రూల్డ్ బై రిలీజియస్ లీడర్స్, దాన్ని థియోగ్రఫీ అంటారు. ద కిల్లింగ్ ఆఫ్ ఎ కింగ్, రెజిసైడ్ అంటారు. ఏ గవర్నమెంట్ రూల్డ్ బై ఏ స్మాల్ గ్రూప్ ఆఫ్ పవర్ఫుల్ పీపుల్, దాన్ని ఆలిగ్రాకీ అంటారు. సి, ఆప్షన్ సి. ద కిల్లింగ్ ఆఫ్ వన్స్ ఫాదర్, దాన్ని ప్యాట్రిసైడ్ అంటారు. ఏ గవర్నమెంట్ విచ్ నో లా ఆర్ ఆర్డర్, దాన్ని ఏమంటారు, మతరహిత, ప్రభుత్వ రహిత అని చెప్పారు కదా, దాన్ని అనార్కీ అంటారు. సి ఆప్షన్. ద కిల్లింగ్ ఆఫ్ వన్స్ సిస్టర్, సోరోసైడ్ అంటారు. ఆప్షన్ ఏ, ఆప్షన్ బి రెండిట్లో అదే ఇచ్చారండి, ఏది రాసినా ఒకటి. ఏ గవర్నమెంట్ రూల్డ్ బై ద పీపుల్, డెమోక్రసీ అంటారు. ఓకే, ఏ ఆప్షన్. ఎక్సర్సైజ్లో ఇవి ఉన్నాయన్నమాట. ఏ గవర్నమెంట్ రూల్డ్ బై ఏ నోబెల్ క్లాస్, బ్యూరోక్రసీ, ఆప్షన్ సి. ఏ గవర్నమెంట్ రూల్డ్ బై వన్ పర్సన్ విత్ అబ్సల్యూట్ పవర్, ఆటోక్రసీ అంటారు. బి ఆప్షన్. ఈ గవర్నమెంట్ కంట్రోల్డ్ బై అఫీషియల్స్ ఆర్ డిపార్ట్మెంట్స్, బ్యూరోక్రసీ అంటారు. ఆప్షన్ సి. ద కిల్లింగ్ ఆఫ్ ఏ ఇన్ఫాంటిసైడ్ అంటారు. చెప్పా కదా శిశుమరణం అని, శిశు హత్య అని. ఆప్షన్ ఏ. ఈ గవర్నమెంట్ రూల్ బై ఏ రిచ్, ప్లూటోక్రసీ అంటారు. అంటే వెల్తీ, రూల్డ్ బై వెల్తీ అన్నారు కదా, అది ఇక్కడ ఇలా సెంటెన్స్గా ఇచ్చారు. ఈ గవర్నమెంట్ రూల్డ్ బై రిచ్ అని, ప్లూటోక్రసీ అని ఇచ్చారు. ఆప్షన్ బి అనమాట. చెప్పా కదండి, జెనోసైడ్ చాలాసార్లు రిపీట్ అయింది, 3-4 సార్లు. ప్లీజ్, ఇది చాలా ఇంపార్టెంట్ బిట్, ఇది రావచ్చు కూడా, నేను చెప్పలేను కాబట్టి ఒకసారి చూసుకోండి. ద డెలిబరేట్ కిల్లింగ్ ఆఫ్ ఏ లార్జ్ గ్రూప్ ఆఫ్ పీపుల్, జెనోసైడ్, ఆప్షన్ సి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇవి మాత్రం 4 టైప్స్ ఉన్నాయి, ఇంకా 5 ఉన్నాయండి. ఈ 5 నేను మొత్తం స్టడీ చేసి మీకోసం ఈజీగా చెప్పడానికి ట్రై చేస్తాను. ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.